ఆవదం అంటే 6 మైళ్ళు పారిపోయాం మనం. ఇదే ఆవదంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయంటే నమ్ముతారా? నమ్మాలండి. ఎందుకంటే ఇదివరకటి రోజుల్లో అమ్మలు అమ్మమ్మలు ఆవదని రాస్తే బాబోయ్ కంపు అని పారిపోయిన మనం 30 ఏళ్ళు రాకుండానే జుట్టు నెరిసిపోయి ఈకల్లా అయిపోతున్న మన జుట్టు కోసం ఎవడు ఏ గడ్డి చెప్పినా చేస్తున్నాం కదా. కానీ మన అమ్మమ్మలు, మన తాతయ్యలు, మన పూర్వీకులు మనకి వదిలేసిన అమృతం లాంటి ఈ క్యాస్టర్ ఆయిల్ తోటి చాలా రకాల మిరాకిల్స్ అయితే ఉన్నాయి. సో మరి రోజుకొకటి నేర్చుకోవడానికి మీరు రెడీయా? నేనైతే మీకు చెప్పడానికి చాలా రెడీగా ఉన్నాను. సో ఫస్ట్ ఈరోజు అయితే దీంతో హెయిర్ ఫాల్ అవ్వకుండా ఫస్ట్ రూట్స్ దగ్గర నుంచి స్ట్రాంగ్గా అవ్వాలి అంటే కనుక చక్కగా క్యాస్టర్ ఆయిల్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఒక బౌల్లోకి తీసుకుని దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఉసిరి పొడిని కలుపుకొని తల స్నానానికి 2 నుంచి 3 గంటల ముందు మాడు మొత్తం శుభ్రంగా పట్టించేయాలి. స్కాల్ప్ మొత్తం శుభ్రంగా పట్టించేసి అది పూర్తిగా డ్రై అయ్యింది అనుకున్న తర్వాత, లేదంటే మ్యాక్సిమం 3 అవర్స్ దాన్ని అలా వదిలేసిన తర్వాత మీరు చక్కగా గోరువెచ్చటి వాటర్తో కుంకుడుకాయ కానీ మైల్డ్ షాంపూస్తో కానీ తలస్నానం చేస్తే నెమ్మదిగా మీ హెయిర్ రూట్స్ అనేవి స్ట్రెంగ్తెన్ అయ్యి హెయిర్ ఫాల్ అనేది చాలా బాగా తగ్గుతుంది. మరి రేపు మరొక మంచి దివ్య ఔషధంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ శైలజ మీతోటి బాయ్ బాయ్.